ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు కాసేపట్లో హైదరాబాద్ చేరుకునున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత్కు వస్తున్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు గతంలో SIB అధిపతిగా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత్కు వస్తున్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు గతంలో SIB అధిపతిగా పనిచేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణలో రెడ్డి వెలమ సామాజిక వర్గాలకు ఇప్పటి వరకు కూడా నో ఛాన్స్ గా తెలుస్తోంది. ఏదైతే కొత్తగా తీసుకున్నటువంటి ముగ్గురు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత్కు వస్తున్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు గతంలో SIB అధిపతిగా పనిచేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హరి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియాకి వస్తున్నారు. 1 టైమ్ ట్రాఫిక్ వారెంట్ వీసా ఏదైతే ఉందో దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఇండియన్ ఎంబసీ అమెరికాలో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ మేరకు 5వ తారీఖు రావాల్సినటువంటి ప్రభాకర్ రావు రేపు ఏదైతే మరికొద్ది క్షణాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో కీలక నిందితుడుగా అలాగే A1గా నమోదైనటువంటి ప్రభాకర్ రావు మీదే మొత్తం రాజకీయ లొసుగులు కావచ్చు, రాజకీయంగా ఇతన్ని ప్రలోభ పెట్టినటువంటి వారు కావచ్చు, ప్రతి ఒక్క అంశం కూడా ఇతన్ని విచారిస్తే ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది అన్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావుని ఏదైతే SIB అధికారులు విచారించనున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియర్ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా నాట్ టు అరెస్ట్ అని ఇచ్చిన నేపథ్యంలోనే అతన్ని కేవలం విచారణ మాత్రమే జరపాలి, ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు అన్న కోణంలోనే ఇప్పటి వరకు సూచన ఇచ్చింది. ఈ ప్రభాకర్ రావు విచారణ అనంతరం విచారణలో SIB చీఫ్ ప్రభాకర్ రావు ఏ మేరకు సహకరిస్తారు. ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము శ్రవణ్ రావు కూడా విచారణకి 3 సార్లు హాజరయ్యారు సిట్ అధికారులు ఎదుట. కానీ శ్రవణ్ రావు ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. అలాగే ప్రభాకర్ రావు కూడా సిట్ అధికారులకి ఎలా స్పందించబోతున్నారు, అసలు రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రేపు 11 గంటలకి సిట్ బృందం వెంకటగిరి ఆధ్వర్యంలో ACP వెంకటగిరి ఆధ్వర్యంలో మొత్తం కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపటితో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఏదో కీలక సూత్రధారి పాత్రధారి మొత్తం అంతా తానే చేసినటువంటి ప్రభాకర్ రావు చుట్టే వేళ్లు మొత్తం కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు విచారించినటువంటి నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావుని కీలక దర్యాప్తు అయితే చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రశ్నల పరంపర కూడా నమోదు చేసుకున్నట్టుగా ప్రశ్నలు కూడా మొత్తం కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే సిట్ బృందం తెలుస్తుంది. ప్రభాకర్ రావుని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, అలాగే ఏదో సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ తో భాగంగా అతన్ని మళ్ళీ ఏమైనా SIB కార్యాలయం తీసుకునే అవకాశం ఉందా, అలాగే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో యూజ్ చేసినటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఎలా తీసుకొచ్చారు, ఎవరు దీనికి సహకరించారు, అన్ని ఆస్పెక్ట్స్ లో ప్రభాకర్ రావు రేపు నోరు మెదిస్తే చాలా వరకు దర్యాప్తు బృందానికి సహకరించిన వారు అవుతారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రకంపనలు ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హరి, ఓకే రైట్ థ్యాంక్ యూ ఉషా.